హలో అండి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ స్టోరీస్ అన్నమాట. ఈరోజు మనం ఎక్కడికి వెళ్దామంటే ఛత్తీస్గఢ్ స్టేట్ వెళ్దాం. అందులో రాయ్పూర్ సిటీలో అన్నమాట ఇది జరిగిన ఒక రియల్ క్రైమ్ స్టోరీ. అది ఏమిటో చూద్దామా? రాయ్పూర్ ఊర్లో ఇంద్రప్రస్థ అనే ఒక రెసిడెన్షియల్ కాలనీ ఉందన్నమాట. అందులో ఫేజ్ 1 ఫేజ్ 2 అలా అంతా ఉంటాయి కదండి. ఫేజ్ 2లో జరిగిన సంఘటన అనమాట ఇది. బోల్డ్ మల్టీ స్టోరీస్ బిల్డింగ్ అనమాట. ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకో సైడ్ ఏంటంటే ఓపెన్ స్పేస్ ఉందన్నమాట. మేబీ వాళ్ళ తర్వాత కట్టడానికి ఉంచుకున్నారో ఏదో, మొత్తం మీద ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఏమిటంటే చెట్లు పొదలు అన్నీ వచ్చేసాయి. మరి పిల్లలందరూ ఉంటారు కదండి. సో పిల్లలు ఏంటంటే రోజు సాయంత్రాల పూట వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు క్రికెట్ ఆడడం అలవాటు పిల్లలకి. అలా ఆడినప్పుడు ఆ క్రికెట్ బాల్ ఏమో కొంచెం పిల్లలు గట్టిగా కొట్టారంటే ఆ వెనకాతల పొదల్లో వెళ్ళడం, ఈ పిల్లలు వెళ్ళి తీసుకురావడం. సో ఆ రోజు కూడా సాయంత్రం పిల్లలు, సాయంత్రం కాదు పొద్దున్న అనమాట, ఎవరో కొట్టారు. బాల్ ఏమో ఆ పొదల్లోకి వెళ్ళి పడింది. పిల్లలు బాల్ వెతుక్కోవడానికి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి వాళ్ళకి ఆ పొదల్లో బాల్ అయితే కనబడింది. కానీ అక్కడ వాళ్ళకి ఆశ్చర్యంగా ఒక ట్రంక్ పెట్టి కూడా కనబడింది అనమాట. అక్కడి నుంచి కానీ పిచ్చి కంపు కూడా వస్తుంది పిల్లలకి. ఏమిటి ఎక్కడి నుంచి వస్తుందా మరి, ఆ బాల్ తీసుకోవాలి, బాల్ ఏమో ఆ ట్రంక్ వెనకాతలో దాని చుట్టుపక్కల ఎక్కడో పడుంది, అది కనబడింది. ఆ ట్రంక్ దగ్గరికి వెళ్ళాలంటే పిచ్చి కంపు వస్తుంది ఏమిటో, కానీ ట్రంక్ దగ్గర నుండే వస్తుందని వాళ్ళకి తెలిసింది. సరే వెళ్ళి చూశారు. వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో, పిల్లలు కదా వాళ్ళకి, సరే మనకెందుకు వెళ్ళి పేరెంట్స్కి చెప్దామంటూ వాళ్ళు వెళ్ళి పేరెంట్స్కి చెప్పారు, ఇలాగేదో ఇక్కడ చాలా కంపు వస్తుంది చూడండి అంటున్నాను. సరే పేరెంట్స్ కూడా ఏమిటో అంటే ట్రంక్ పెట్టినారు పిల్లలు, ఏమిటో చూద్దామని చెప్పి పేరెంట్స్ కూడా వెళ్తే అక్కడ వాళ్ళకి ట్రంక్ పెట్టి కనబడుతుంది. ఆ పెట్టి వాళ్ళకు కూడా పిచ్చి కంపు వస్తుంది అనమాట. సరే ఏమిటి, వాళ్ళకి పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి కొంచెం అనుమానం వస్తుంది, ఏమో ఏమిటో ఇందులో ఏముంటుందో ఏమిటో మనకెందుకులే పోలీసులకి చెప్దామంటూ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు. చెప్తే పోలీసులు కూడా 10-15 నిమిషాల్లో వచ్చేస్తారు. వచ్చి మరి పోలీసులు ఎన్నో కేసులు ఇలాంటివి డీల్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఆ కంపు అది పెట్టే అది చూసిన వెంటనే వాళ్ళకి ఏదో అనుమానం వస్తుంది. మామూలుగా ఏదైనా జంతువు అది ఉంటే ఇలాగా ఇంత ట్రంక్ పెట్టిలో క్లోజ్ చేసి అలా అంతా చెయ్యరు కదా. సో పోలీసులు అయితే అది ఊహించుకుంటారు ఇదేదో శవమే అయ్యి ఉండాలని చెప్పని. కానీ కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేస్తే లోపల ఇంకొక సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసు మీద ఏమిటంటే కాంక్రీట్ ఒక స్లాబ్స్ లాగా వేసున్నాయి అవి. సరే ఆ కాంక్రీట్ని పగలగొట్టి దాని లోపల చూస్తే ఒక మనిషి శరీరం ఉంటుంది. అది ఆ మనిషి ఒక మగ మనిషి అనమాట. అతనికి ఒక 50-60 ఏళ్ళు ఉంటాయేమో, బిట్వీన్ 50-60 ఇయర్స్. అండ్ అతను ఒక వికలాంగుడు. వీళ్ళకి పోలీసులకి అస్సలు అర్థం కాలేదు, ఎలాగ ఇంత ఒక వికలాంగుడిని ఇంతలాగా చంపి, అది కత్తివేట్లు మెడ దగ్గర అలా అంతా వాళ్ళకి కనిపిస్తాయన్నమాట. అంత క్రూరంగా ఎలా చంపారు ఈ మనిషిని అంటూ వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇది ఏ రోజు జరిగింది? జూన్ 23, 2025. ఈ మధ్య జస్ట్ ఒక 6 నెలల క్రితం జరిగింది. సో వీళ్ళకి పోలీసులకి ఏమీ ఆధారాలు లేవు. ఈ చుట్టుపక్కల వాళ్ళని పేరెంట్స్ని అడిగితే వాళ్ళకి ఈ మనిషి ఎవరో కూడా తెలియదు. కొంచెం మనిషి మొహం అయితే ఇంకా ఉంది, ఐడెంటిఫై చేసేట్టుగా ఉందన్నమాట. మిగతాదంతా కుళ్ళిపోయి కంపు వస్తుంది, అదే ఆ కంపు. సో వీళ్ళెవరు తెలియదు అనేస్తారు. వీళ్ళకి పోలీసులకి ఏం చేయాలో తెలియక ఫస్ట్ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఫేజ్ 2లో జరిగింది కాబట్టి దాని చుట్టుపక్కల ఎవరైనా ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, ఏమైనా మిస్సింగ్ పర్సన్కి కంప్లైంట్ ఇచ్చారా అని వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చూస్తారన్నమాట. వాళ్ళకి మొత్తం మీద అన్నీ వెతికిన తర్వాత ఒక్క మనిషి గురించి ఎవరో కంప్లైంట్, అది ఎవరో ఫ్రెండ్స్ ఇస్తారనమాట. 2-3 ఫ్రెండ్స్, ఫలానా ఎవరో కిషోర్ అనే మనిషి, 58 ఏళ్ల మనిషి తప్పిపోయినట్టుగా 2-3 రోజుల క్రితం వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. సరే ఇదొక్కటే కంప్లైంట్ వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆ ఫోటో అండ్ ఇతని మొహం 2 కంపేర్ చేస్తే 2 ఒకటే అనమాట.
సో అట్లీస్ట్ ఇప్పుడు ఫస్ట్ పోలీసులకు ఒక క్లూ దొరికింది, ఈ మనిషి ఎవరు, ఏమిటి, ఎక్కడ ఉండేవాడు, ఏమిటి, ఇదంతా వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఈ మనిషి ఏంటి, 58 ఏళ్ల కిషోర్ అనే వ్యక్తి, అండ్ అతను డిసేబుల్డ్ వికలాంగుడు. ఇంకోటి ఏంటంటే అతనికి ఎవరు లేరన్నమాట, వైఫ్ కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవ్వరూ లేరు. హీఈస్ సింగిల్ అనమాట. అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు ఉంటారు. ఇది అతని గురించి ఫస్ట్ వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ 2 బ్యాచెస్గా వాళ్ళని డివైడ్ చేసుకుంటారనమాట. అసలు అతని గురించి అంతా కనుక్కోవడానికి ఒక బ్యాచ్ వెళ్తుంది. ఇంకో బ్యాచ్ ఏంటంటే ఈ పొదల్లో పెట్టి ఉంది చూడండి, ఆ పెట్టె దగ్గర అంటే అంత బరువు పెట్టి ఎవరైనా అక్కడ విసిరీసేరు అంటే చుట్టుపక్కల, ఎందుకంటే ఇప్పుడు ఈ 25 ఈ ఏడాది అయింది కాబట్టి బోల్డ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో ఏదో ఒక సీసీటీవీ కెమెరాలో ఎవరు పడేశారు ఏమిటి అనేది ఆచూకీ తెలుస్తుందని చెప్పి ఒక టీమేమో ఈ పొదల దగ్గర అంటే ఈ ఫేస్ 2 కమ్యూనిటీ దగ్గర ఉన్న సీసీటీవీలన్నీ పోలీసు వాళ్ళు చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిలేండి ఇన్ఫర్మేషన్. పోలీసులు ఎలాగా వాళ్ళని కల్ప్రిట్స్ని పట్టుకుంటారు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సీసీటీవీ కెమెరాల నుండి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే అక్కడ పొద్దున్న 9:30 గంటలకి ఒక పాత ఆల్టో కార్ వచ్చి ఆగుతుంది. అందులోంచి 2 మనుషులు ఆ ట్రంక్ పెట్టిన చాలా అతి కష్టం మీద దాన్ని తీసుకెళ్ళి అక్కడ విసిరేయమని ఎవరో చెప్తున్నారు. ఎవరంటే పక్కనే ఒక స్కూటీలో ఒక ఆడావిడ, మస్ట్ బి అరౌండ్ 25 years ఒక మనిషి అనమాట. ఆవిడ మొహం అంతా కప్పేసుకుంది. సో ఇటు సీసీటీవీలో అది కనబడలేదు. ఈ మనుషుల మొహాలు కూడా కనబడలేదు. వెనక నుండి 2 మనుషులు దాన్ని తీసుకెళ్ళి విసిరేయడానికి ప్రయత్నం అంటే ఎక్కడ పొదల్లో పెట్టడానికి. ఈ లోపల వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పి ఈ లోపల కారులోంచి ఇంకో మనిషి దిగుతాడు. సో ముగ్గురు కలిసి దాన్ని అక్కడ ఆ పొదల్లో పెట్టిస్తారు. ఇక్కడి నుంచి ఈవిడ గైడెన్స్ ఇస్తోందనమాట. ఇది సీసీటీవీ కెమెరా నుండి చాలా పెద్ద ఎవిడెన్స్ ఒకటి వీళ్ళకి దొరుకుతుంది. అది కాకుండా ఇంకొక ఎవిడెన్స్ ఏమిటంటే ఈ పెట్టె విరక్కొడతారు చూడండి, లోపల ఇంకో సూట్ కేసు ఉంటుంది కదా, ఆ సూట్ కేసు తీసిన తర్వాత జనరల్గా మనం ఎక్కడైనా ఇలాంటి పెట్టెలంతా కొంటే ఏదో పెయింట్తో ఎక్కడి నుంచి ఏ కంపెనీ నుండి లేకపోతే ఏ స్టోర్ నుండి కొన్నామో వాళ్ళు రాసుకుంటారు జనరల్గా. మేబీ రేపొద్దున ఇంకెవరైనా చూసారంటే ఎక్కడ కొన్నారంటే చెప్పడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళ స్టోర్ పేర్లు రాసుకుంటారు. సో అలాగే అందులో ఆ ట్రంక్ పెట్టెలో వీళ్ళ స్టోర్ పేరు రాసింది ఏంటండి, హబీబ్ బాయ్ స్టోర్స్ అని చెప్పి. సో ఇది ఇంకొక పెద్ద ఎవిడెన్స్ అనమాట. సో 2 ఎవిడెన్స్లు వీళ్ళకి దొరుకుతాయి. ఈ సీసీటీవీ కెమెరా ఎవిడెన్స్ అంటే ఎవరో 3-4 చేశారు ఈ పని, ఒకళ్ళ వల్ల న్యాచురల్గా ఒకళ్ళ వల్ల కాదులండి. రెండో ఎవిడెన్స్ ఏంటంటే ఈ హబీబ్ బాయ్ ట్రంక్స్ అని. సో ఈ 2 ఎవిడెన్స్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవిడెన్స్ ఈ హబీబ్ బాయ్ ట్రంక్స్ ఎవరో అది ఈజీగా సిటీలో ఎంతమంది ఉంటారండి, సో వెళ్ళి వాళ్ళు ఈజీగా కనుక్కోగలుగుతారు ఎవరు ఏమిటని చెప్పని. అది వెళ్ళగానే వాళ్ళు అక్కడికి వెళితే ఓనర్ బయటకు వచ్చి చెప్తాడు, ఇలా పొద్దున్న ఒక 7:30 గంటలకి ఆ ప్రాంతాల్లో ఇద్దరు, ఒక ఆడ అమ్మాయి ఒక మొగతను. ఆడమ్మాయికి ఒక 25 ఏళ్ళు ఉంటాయి, మొగతనికేమో 30 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు చాలా కంగారుగా వచ్చి మాకు ఇంత పెద్ద ట్రంక్ పెట్టి, మేము మామూలు చిన్న సైజులు అంతా చూపిస్తే లేదు వద్దు మాకు చాలా పెద్ద ట్రంక్ పెట్టి కావాలన్నారు. సో ఆ ట్రంక్ పెట్టి వాళ్ళు కొనుక్కెళ్ళారు అన్నమాట. తర్వాత సరే నువ్వేమైనా ఐడెంటిఫై చేయగలవా మొహాల్ని అని అడిగితే మగవాడైతే కొంచెం ఐడెంటిఫై చేయగలను, కానీ ఆడపిల్ల అయితే స్కార్ఫ్ మొహం అంతా కప్పేసుకుని ఉందండి, ఒక కళ్ళు తప్పిస్తే ఇంకేం కనబడలేదు. బట్ నేను అంత ధ్యాన్గా అంటే నాకు అంత, ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు, సో అందుకని నేను ఇంకంతకంటా నేనేమీ వాళ్ళని చూడలేదన్నట్టుగా ఆ స్టోర్ ఓనర్ చెప్తాడు. కానీ వాళ్ళ దగ్గర క్యాష్ లేదన్నారండి. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మా దగ్గర క్యాష్ లేదు, మీకు కావాలంటే జీపే చేస్తానంటే, సో నేను ఒప్పుకొని వాళ్ళు డిజిటల్ పేమెంట్ చేశారండి, కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అంటూ ఈ స్టోర్ ఓనర్ చెప్తాడు.
సరే ఇది ఇది ఇంకా పెద్ద ఎవిడెన్స్ కదండి. సో దాని ద్వారా వాళ్ళకి మొబైల్ నంబరు దొరికిపోతుంది, ఎవరు ఏమిటి అనేది కూడా దొరుకుతాయి. సో ఇది చాలా పెద్ద ఎవిడెన్సు. అది తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ స్టోర్కి వీళ్ళ స్టోర్లో కూడా సీసీటీవీ కెమెరా ఉంటుంది. సో ఆ సీసీటీవీ కెమెరాలు చూస్తే అంత క్లియర్గా ఉండదు, కానీ వీళ్ళు ఈ ఆడ మగ ఎవరు వచ్చారో వాళ్ళు ఆ వేసుకున్న డ్రెస్సులు అయితేనే, వాళ్ళ ఫిజిక్ అయితేనే అంతాను, అక్కడ ఆ ఆల్టో కార్ దగ్గర ఉన్న ఆ కార్ నుండి దిగుతాడు చూడండి, అతని ఫిజిక్, ఈ అమ్మాయి ఫిజిక్ అండ్ బట్టలు అన్నీ ఒకటే ఉంటాయి అన్నమాట. సో పోలీసులకి ఏమనిపిస్తుందంటే ఈ హబీబ్ స్టోర్లో కొన్న ట్రంక్నే అక్కడ వాడారు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఇదొకటి. రెండోది ఆ ఆల్టో కార్ గురించి వాళ్ళు, బికాజ్ సీసీటీవీ కెమెరాలో నంబర్ కనబడుతుంది, ఆ నంబర్ ద్వారా వాళ్ళు వాడి డీటెయిల్స్ ఎవరిది ఏమిటి అని వాళ్ళు ట్రై చేస్తే కనుక, కానీ వాళ్ళకి అందులో ఏం దొరకదులేండి, ఎందుకంటే అంతా ఫేక్ అనమాట. వాళ్ళు ఇచ్చిన ఆల్టో కార్ నంబరు ఫేక్ అది. తర్వాత వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్, అంటే అది కొనడానికి 10 రోజుల ముందరే కొంటారట, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అంతా కూడా ఆధార్ డీటెయిల్స్ అంతా ఫేక్. సో అది వేస్ట్ అయిపోతుంది, బికాజ్ దానివల్ల ఏమీ వాళ్ళకి యూజ్ అవ్వదన్నమాట. కానీ ఈ మొబైల్ నంబర్ ద్వారా వాళ్ళు ఎవరు డబ్బులు పే చేశారో ఆ నంబర్ కనుక్కొని ఆ ఇంటికి అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్తారు. అది యాక్చువల్గా ఆ మొబైల్ నెంబర్ ఎవరిది, ఒక అమ్మాయిది అనమాట. ఆ అమ్మాయి పేరు శివానీ శర్మ. డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కదండి. సో ఆ అమ్మాయి పేరు శివానీ శర్మ. సో వీళ్ళు అనుకుంటారు పోలీసులు, సో ఫస్ట్ కల్ప్రిట్ దొరికారు, అది ఒక ఆడమ్మాయి అని చెప్పని. సరే అడ్రస్ కనుక్కొని వాళ్ళు ఆ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే అక్కడ లేరు అనుకుంటాను, ఓనర్ వస్తాడనమాట. సో ఓనర్ని వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు పోలీస్ వాళ్ళు. ఓనర్ ఏం చెప్తాడంటే వీళ్ళేమో హస్బెండ్ అండ్ వైఫ్ అండి. హస్బెండ్ పేరేమో అంకిత్ శర్మ అని అతనేమో ఒక లాయరు. నాతో అన్నది ఏంటంటే, నాకు ఒక కేసు ఉంది ఇక్కడ, సో అందుకని నేను ఇక్కడ 10 రోజులు ఉంటాను, నాకు ఇల్లు అద్దెకు కావాలి, ఆ తర్వాత నా కేసు అయిపోయిన వెంటనే నేను వెళ్ళిపోతాను అంటూ చెప్తాడు. వాళ్ళు చూడడానికి డీసెంట్గా ఉండడంతో నేను ఇల్లు ఇచ్చాను, అంతకంటే నాకు తెలీదు, ఏమైంది, పోలీసులు వచ్చేసరికి అతను భయపడిపోయి ఏమైందంటూ అడుగుతాడనమాట. అవి ఏం లేదు, వాళ్ళు ఏదో చిన్న క్రైమ్ చేశారు, మేము వాళ్ళ ఇల్లు చూడొచ్చా అంటూ పోలీసులు అడుగుతారు. సో పోలీసులేమో లోపలికి వెళ్తారు, ఇంటి లోపలికి. అక్కడ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేసరికి వాళ్ళకి అక్కడక్కడ ఈ సిమెంటు కాంక్రీట్ వేస్తారు చూడండి ఈ సూట్ కేస్ మీద, వాటి సామాన్ అంతా వాళ్ళకి అక్కడ ఇంట్లో కనబడుతుంది. సో అప్పుడు పోలీసులకి ఇది పక్కాగా కన్ఫర్మ్ చేసేసుకుంటారు, ఈ కిషోర్ అనే అతన్ని వీళ్ళు ఇక్కడ చంపుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆ సూట్ కేసు మీద కూడా సిమెంట్ స్లాబ్స్లా ఉన్నాయి, అండ్ ఇక్కడ ఈ కాంక్రీట్ సిమెంట్ అంతా వస్తువులన్నీ ఉన్నాయి. అండ్ ఈ లోపల వాళ్ళకి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమిటంటే ఆ కిషోరు చనిపోయింది ఎలాగంటే కత్తితో పొడవడం వల్ల, మెడ దగ్గర కత్తితో పొడవడం వల్ల అతను చచ్చిపోతాడని. మోరోవర్ లంగ్స్లో అంతా కూడా వాళ్ళకి ఈ కాంక్రీట్ పీలిస్తే, ఆ సిమెంట్ పీలిస్తే ఇది ఉంటుంది కానీ అదంతా ఏమీ వాళ్ళకి ట్రేసెస్ ఏం కనబడడం అనమాట. సో పోలీసులకి ఫోరెన్సిక్ వాళ్ళు ఏంటి చెప్తారంటే, అతను చచ్చిపోయిన తర్వాతే సూట్ కేసులో పెట్టుంటారని, చంపిన తర్వాత. సో పోలీసులు కూడా మరి అది ఫోరెన్సిక్ వాళ్ళు ఇస్తే ఇంకా మరి ఇదేముంది, తిరిగేముంది. సో వాళ్ళు కూడా అలాగే కన్క్లూడ్ చేసుకుంటారు. ఏమిటని, వీడిని ఫస్ట్ ఇతన్ని కిషోర్ని చంపేసి తర్వాత ఆ సూట్ కేసులో పెట్టి, ఆ తర్వాత దాన్ని కవర్ చేసేసి, కాంక్రీట్తో కవర్ చేసేసి, దాన్ని మొత్తం మీద ట్రంక్లో పెట్టి ఆ ట్రంక్ని వాళ్ళు తీసుకెళ్తారు. కానీ పోలీసులకి వీళ్ళకి మోటివ్ ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. ఒక వికలాంగుణ్ణి ఈ లాయర్ ఎందుకు చంపాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమిటి రిలేషను, ఏమీ వీళ్ళకి తెలియదు అనమాట. కనుక్కోవడానికి వీళ్ళిద్దరూ లేరు, ఈ పారిపోతారు, అప్పటికే వాళ్ళు వెళ్ళిపోతారు ఇల్లు ఖాళీ చేసి కదా. సో ఎవరిని కనుక్కోవాలో ఏమీ తెలియదు. సో వాళ్ళకి తర్వాత స్ట్రైక్ అవుతుంది, సరే అతని ఫ్రెండ్స్ని కనుక్కుందాం, ఈ కిషోర్ ఫ్రెండ్స్ని ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కనుక్కుందాం అని చెప్పి సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ లాయర్ గురించి కూడా చాలానే డీటెయిల్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు పోలీసులకు తెలుస్తుంది ఏంటంటే, ఈ లాయర్ ఈ అంకిత్ శర్మ అనే అతనికి 31 ఏళ్ళు. ఇతను చాలా మంచి ఫ్రెండ్గా ఉండేవాడు కిషోర్కి, అండ్
లా లా చదివినందువల్ల చాలా కన్సల్టెంట్గా కూడా ఉండేవాడు అతనికి తన విషయాల్లో అంతా కూడాను. అండ్ చాలా క్లోజ్గా కూడా ఉండేవాళ్ళు వాళ్ళని చెప్పని. కానీ ఎందుకు చంపాడో తెలియలేదు. ఈ లోపల ఏం చేస్తారు, వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోతారు, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా. సో పోలీసులకి డీటెయిల్స్ అన్నీ దొరికిపోతాయి. ఈ అంకిత్ శర్మ అని అతని పేరు, తర్వాత ఏమో శివానీ శర్మ. సో వీళ్ళ గురించి లుక్అవుట్ ఆర్డర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇచ్చేస్తారనమాట. సో ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇది వీళ్ళకి 7 దొరుకుతుంది, 23rd మార్నింగ్ 9:30కి అలాగా వాళ్ళకి దొరుకుతుంది కదా. కరెక్ట్గా నెక్స్ట్ డే అంటే 24th ఈవినింగ్ ఈ శివానీ శర్మ అండ్ అంకిత్ శర్మని వాళ్ళు పోలీసులు ఎక్కడంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళని పట్టేసుకుంటానండి. ఎంత క్విక్గా యాక్ట్ చేస్తారో అంటే ఈ లుక్అవుట్ ఆర్డర్ ఇచ్చినందువల్ల అన్ని పోలీస్ స్టేషన్, అన్ని ఎయిర్పోర్ట్స్లోనూ రైల్వే స్టేషన్లోనూ అందరికీ వెళ్ళిపోతుంది అన్నమాట మెసేజు. సో న్యాచురల్గా వీళ్ళు పారిపోదాం, వీళ్ళేంటి ఈ 23న ఈ ఇన్సిడెంట్ అయిపోతుంది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఢిల్లీకి వెళ్తారు. సో ఢిల్లీలో ఒక రోజు ఉండి అక్కడ నుండి దే వర్ ప్లానింగ్ టు గో అవుట్ ఆఫ్ ఇండియా అనమాట. సో అన్ని పాస్పోర్ట్ అంతా రెడీ చేసి పెట్టుకుని అన్నీ వెళ్ళిపోవడానికి ఆ మినిట్లో ఈ ఎయిర్పోర్ట్లో పోలీసులు వాళ్ళని పట్టేసుకున్న తర్వాత వీళ్ళు ఏమిటంటే ఇంకా వాళ్ళు న్యాచురల్గా యాక్ట్ చేయాలి కదా, మాకేం తెలియదు, మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను చచ్చిపోయాడా, ఎలా పోయాడు అంటూ వీళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యంగా వాళ్ళు బిహేవ్ చేస్తారన్నమాట పోలీసుల దగ్గర. పోలీసులు తక్కువ అంటే వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. సో ఈ శివానీ శర్మ ఇచ్చిన జీపే అకౌంట్ వాళ్ళు చూపిస్తారు, తర్వాత ఏమో హబీబ్ స్టోర్లో కొన్న సీసీటీవీ కెమెరాని వాళ్ళు చూపిస్తారు. అందులో వీడి మొహం ఉంటుంది, ఆ అమ్మాయి మొహం కవర్ అయినా కూడా వీడి మొహం కొంచెం వేగ్గా కనిపిస్తుంది. అండ్ అక్కడ ఆల్టో కార్ దగ్గర వాళ్ళ మనుషులు ఇది చూపిస్తారు. సో ఇవన్నీ చూపించిన తర్వాత ఇంకా ఈ అంకిత్ శర్మ శివానీ శర్మకు కూడా తెలిసిపోతుంది, ఇంకా మనం ఏమీ చేయలేము, మనం చచ్చినట్టు లొంగిపోవాలని చెప్పి వాళ్ళు ఇంత ఎవిడెన్స్ వచ్చారు. అండ్ పోలీసులు కూడా చెప్పేస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూనని చెప్పి. సో అప్పుడు వాళ్ళు మెల్లిగా బయటకు దే కమ్ అవుట్ అనమాట. అంటే ఎందుకు ఏమిటి చేశారు ఏమిటి అనేది చెప్తారు. సో మొత్తం మీద ఈ శివానీ శర్మ అండ్ అంకిత్ శర్మ అంతా కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఇదేమిటి తెలుసుకోవాలంటే మనం ఒక 5-6 నెలలు వెనక్కి వెళ్ళాలి. ఈ కిషోర్ అనే ఇతను వికలాంగుడు కదండి, ఇతనికి ఏ పని చెయ్యాలన్నా ఏమైనా ఒక హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఇతనేంటి ఈ అంకిత్ శర్మ అనే లాయరు ఇతనికి పరిచయం అయ్యేసరికి వాళ్ళిద్దరూ చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ ఈ అంకిత్ శర్మ ఇతను చిన్నవాడే, 31 ఏళ్ళు అంటే చాలా చిన్నవాడే కదా, ఇతనికి 58 ఏళ్ళును. సో చాలా వాటిల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు, మంచి ఫ్రెండ్స్ కింద. ఈ కిషోర్కి ఏంటంటే అతను పని ఏమీ లేదు, కానీ అతనికి ఒంట్లో అంత సరిగ్గా ఉండదు. సో మెడికల్ అవసరాలు ఉంటాయి. తర్వాత ఏమో కొన్ని లా కేసెస్లో ఏదో ఇరుక్కున్నాడో ఏదో మొత్తం మీద అలాంటివన్నీ ఉంటాయి. సో డబ్బులకి అతనికి చాలా అవసరం ఉంటూ ఉండేదన్నమాట. అప్పుడప్పుడు ఈ అంకిత్ని అడగడం, అతని లా సంబంధమైన హెల్ప్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల బాగా క్లోజ్గా అయిపోతారు. ఇతనికి ఈ కిషోర్ అనే అతనికి ఏంటంటే ఈ డబ్బులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి లక్కీలీ ఏమవుతుందంటే తన పేరెంటల్ ప్రాపర్టీ ఒక ఇల్లు వాళ్ళ ఫాదర్స్ ఎవరిదో రాసింది ఇతని పేరు మీద వస్తుందన్నమాట. వచ్చేసరికి అది తర్వాత తెలుస్తుంది అతనికి. మొత్తం మీద ఏదో విండ్ఫాల్ గెయిన్స్ అంటారు చూడండి, అలాగే ఇతనికి అసలే అప్పులు, మెడికల్ ట్రీట్మెంట్ ఇవి అనుకునే మనిషికి అతనికి ఆ ఇల్లు తన పేరు మీద రావడంతో అతను చాలా సంతోషించేస్తాడు, ఖుషి అయిపోతాడు. ఇంకా నా లైఫ్ సెట్ అయిపోయినట్టు, ఇంకా నాకేం డబ్బులకి కొద ఉండదు అనుకుంటూ ఇతను ఏం చేస్తాడంటే ఆ ఇల్లు మంచి ఒక సెంటర్లో ఉంటుంది. సో అది అమ్మేస్తే నాకు నా జీవితం ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉంటాను, హాయిగా గడిచిపోతుంది, ఏమీ ప్రాబ్లం ఉండదు, బ్యాంకులో వేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, సో దాంతో నా లైఫ్ బాగానే ఉంటుందంటూ ఇతను ఏం చేస్తాడంటే ఈ అంకిత్ శర్మతో చెప్తాడు, నువ్వు నాకు ఎవరినైనా ఈ ఇల్లు కొనడానికి చూసి పెట్టని. ఈ అంకిత్ శర్మ కూడా ఇతను హెల్ప్ చేస్తా అంటే ఫ్రెండ్సే కదండి, ఇతను సరే నేను హెల్ప్ చేస్తానంటాడు. హెల్ప్ చేస్తానని ఎవరో ఒక మనిషిని
వాళ్ళు ఇది కొనడానికి రెడీ అవుతాడు అతను. 50,00,000 దాని విలువ కడతాడనమాట. ఇతను చాలా ఖుషి అయిపోతాడు ఈ కిషోర్. ఆహా! నాకు 50,00,000 వస్తాయి, నాకు ఇంకా నా జీవితం సెటిల్ అయిపోతుంది, నేను ఇంకా దేనికి డబ్బు గురించి నాకేమీ బెంగలేదు అనుకుంటూ అతను చాలా హాయ్ అయిపోయి వెంటనే అమ్మడానికి ఒప్పుకుంటాడు 50,00,000కి. సో ఇది ఈ అంకిత్ శర్మనే కుదురుస్తాడనమాట ఈ బయర్ని. కుదిరేసరికి సరే ఇతను ఒప్పుకుంటాడు, 50,00,000కి అమ్మడానికి ఒప్పేసుకుంటాడు, అన్నీ అయిపోతాయి. అండ్ అతను కొనేసుకుంటాడు కూడా ఆ మనిషి. కొనేసుకున్న తర్వాత ఇతను ఈ కానీ ఈ అంకిత్ శర్మ వాడేమిటి, వాడికి ఇతని మీద ఇతనికి ఇంత 50,00,000 ఒకేసారి వచ్చేయడం అతనికి నచ్చలేదు. అంటే నచ్చలేదంటే కుళ్ళు అనమాట. సరే ఇందులో ఎలాగైనా మనం ఏమైనా చేసేద్దాం అనుకుంటూ అతను ఏం చేస్తాడంటే అంత రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ కిషోర్తో చెప్తాడు, వాడేమో 50,00,000 ఒప్పుకున్నాడు, కానీ 30,00,000 ఇచ్చాడు వాడు, ఇదిగో నీ 30,00,000 అంటూ వాడు కిషోర్కి 30,00,000 ఇస్తాడు. కానీ ఇది ఈ కిషోర్కి అనుమానం వస్తుంది. ఏంటి 50,00,000 మన ఎదురుగుండానే మాట్లాడుకున్నారు కదా, అదెలా 30,00,000 ఇస్తాడు, నువ్వేదో అంటే అప్పుడు వీడికి అనుమానం. అప్పుడు ఫస్ట్ టైం వీడికి అనుమానం వస్తుంది కిషోర్కి అంకిత్ మీద, వీడేదో చేసి ఉంటాడని చెప్పని. నువ్వేం చేసావో నాకు చెప్పు, మర్యాదగా నా 20,00,000 ఇచ్చి అంటూ గొడవ పెడతాడనమాట. కొంచెం టైం ఇస్తాడు ఈ అంకిత్కి. ఫ్రెండ్లీగా చాలా హెల్ప్ కూడా చేశాడు కదండి. సో నువ్వు ఫలానా టైంకి నాకు ఇవ్వకపోతే మటుకు నేను ఊరుకోనట్టు చెప్తాడనమాట. ఇలాగా ఒక నెల 2 నెలలు గడుస్తాయి, కానీ అతనేమీ డబ్బులు ఇవ్వడు అంకిత్ శర్మ. ఒకరోజు ఏం చేస్తాడంటే వీడు ఈ కిషోర్ వాడి ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. ఆ రోజే వాడు కూడా చెప్తాడు, ఎవడు అంకిత్ శర్మ కూడా, నువ్వు రా మా ఇంటికి, నేను నీకు డబ్బులు ఇవ్వడానికి ట్రై అన్నట్టుగా కన్ఫామ్గా చెప్పడు. కానీ ఈ కిషోర్ కూడా ఏమనుకుంటాడంటే, ఒకవేళ వీడికని సరే నన్ను పిలుస్తున్నాడు, ఇవ్వకపోతే డబ్బులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామని వాడు డిసైడ్ అయిపోతాడు. సో వీడు అలా అనుకుంటాడు, వీడు ఇలా అనుకుంటాడు. మొత్తం మీద ఈ కిషోరు వాడి ఇంటికి వెళ్తాడు. వీడి ప్లాన్ ఏమిటి, వీడిని అంతకు ముందరే వాడిని చంపడానికి అంతా ఇద్దరు ఈ అంకిత్ శర్మను శివాని శర్మను డిసైడ్ చేసేసుకుంటారు, వాడిని ఇంటికి పిలిచి వాడిని చంపేద్దామని. పాప ఈ కిషోర్ ఏమనుకుంటాడు, వీడు కనుక ఇవాళ నేను వాడి ఇంటికి వెళ్తాను, వాడు నాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని పాపం వీడు అనుకుంటాడు. ఇలాగే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అనుకుంటారు. వాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వీడు డబ్బులు ఇవ్వడు. వీడు వెళ్ళిన వెంటనే వాడిని అక్కడ ఇంకా ఒక మాట అనేది లేకుండా కూడా వాడిని చంపేస్తాడట, కత్తితో పొడి చేసి చంపేస్తాడనమాట. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దాన్ని డిస్పోజ్ చెయ్యాలి. సో ఈ కాంక్రీటు ఇది అంతా ఆ ట్రంక్ పెట్టుకోవడం వాళ్ళు. నెక్స్ట్ డేనే వెళ్ళి దాన్ని ఎలాగైనా మరి ఇంట్లో ఉంచితే మళ్ళీ కష్టం కదా, అందుకని ఏ రోజు వాడిని చంపేస్తారో ఆ మర్నాడు పొద్దున్నే ఆ ట్రంక్ పెట్టి వెళ్ళి ఆ తర్వాత అక్కడ వాడిని ఆ పొదల్లో వేసి ఇవన్నీ చెప్తారనమాట పోలీసులకి. మోర్ ఓవర్ ఈ అంకిత్ శర్మ అండ్ శివాని శర్మకి రాయ్పూర్లో వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది. అక్కడ ఏమైనా చేస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పి వీళ్ళేమిటి ఇక్కడ అద్దెకి తీసుకుంటారు. ఆ అద్దె ఇల్లు ఏమిటి ఈ కిషోర్ ఇంటి దగ్గరలో అనమాట. సో అంత ప్లాన్డ్గా వాళ్ళు చేస్తారు. వాడిని కలిసిన తర్వాత వాడికి ఇంత డబ్బులు వస్తున్నాయని తెలిసిన తర్వాత. సో దీన్ని బట్టి తెలుస్తోంది డబ్బులు మనుషుల్ని ఎంత మార్చేస్తాయని, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు ఎలాగా ఆశ మనిషిని ఎంత దిగజారుస్తుందని ఈ కేసులో తెలుస్తుందండి. ఈ శివాని శర్మ అండ్ అంకిత్ శర్మ వాళ్ళు ఏమిటి, ఈ అమ్మాయి ఏదో ఒక క్రైమ్ స్టోరీ చూస్తుంటా, అందులో ఇలాగే మనిషిని చంపేసి దాని తర్వాత దాన్ని సూట్ కేసులో పెట్టి దానిపైన కాంక్రీట్ అంతా వేసి అలాగా, సో దట్ కంపు రాకుండా ఉంటుందంట. అందుకని వీళ్ళు అలాగే చేస్తారు. ఇది 23ని వీళ్ళు అంటే పోలీసులకి కనిపిస్తుంది కాబట్టి ఈ డెడ్ బాడీ. సో ఈ ప్లాన్ అంతా వీళ్ళు 22నే ఇంప్లిమెంట్ చేయిస్తుంటారు రాత్రి. అందుకని పొద్దున్నే తొందరగా వెళ్ళి అవన్నీ కొనడం, ట్రంక్ పెట్టి కొనడం, ఆ తర్వాత ఆటోలో అక్కడ అలా పడేయడం, అలా అంతా అనమాట.
దీనికి ఇది ఎందుకంటే బరువు ఉంటుంది కదండి, ట్రంక్ పెట్టి బరువు, మనిషి చచ్చిపోయిన తర్వాత శరీరం కూడా బరువు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు కూడా వినీత్ అండ్ సూర్యకాంత్. పాపం ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏమి ఇది ఇందులో శవం ఉంది ఏమీ తెలియదు. వాళ్ళు హెల్ప్కి అడుగుతారు, వీళ్ళు హెల్ప్కి వస్తారు. అఫ్కోర్స్ ఏదో డబ్బులు ఇస్తారులేండి. సో ఇలాగని చెప్పి ఇదంతా పోలీసులకి కన్ఫెస్ చేస్తారు. ఇది జూన్ 23 శవం కనబడుతుంది కాబట్టి, అండ్ జూన్ 24 వీళ్ళని పట్టేసుకుంటారు, ఈ అంకిత్ శర్మ అండ్ తర్వాత శివానీ శర్మ. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ వినీత్ అండ్ సూర్యకాంత్ కూడా దొరికిపోతారు. సో ఈ నలుగురికి వితిన్ 90 days ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి కాబట్టి అంతా అయిపోతుంది. రాయ్పూర్ పోలీస్ చాలా బాగా దీన్ని డీల్ చేస్తారనమాట. సో 90 days లోపల ఛార్జ్షీట్ వేస్తారు. అండ్ ఇప్పుడు ఇంకా జనవరి కానీ ఫిబ్రవరి కానీ 2026లో ఆ కేసు హియరింగ్కి వస్తుందన్నమాట. ఈ అంకిత్ శర్మ అండ్ శివానీ శర్మకి ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వస్తుందేమో. అండ్ ఈ ఇద్దరికి హెల్ప్ చేసిన వాళ్ళకి మరి అది ఎంత కోర్టు ఎలా డిసైడ్ చేస్తుందో తెలీదు. కానీ డబ్బుల కోసమని మనుషులు ఎంత దిగజారిపోతారో. వాడు 20 లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటాడు, ఇవ్వలేడు. వీడిని చంపేస్తే మనం ఏదో బయటపడిపోతాం అనుకొని వాళ్ళు ఇది చేయిస్తారు, వెళ్ళిపోతారు, చంపేసి వాడిని వెళ్ళిపోతారు. కానీ ఎక్కడో ఏదో చిన్న ఇవి దొరుకుతుంది, క్లూజ్ వదిలేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి తెలీదు. ఆ హడావిడిలో కంగారులో వాళ్ళకి తెలీదు ఎక్కడ ఏం క్లూ వదులుతున్నాను. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఏదో చిన్న చిన్న క్లూజ్ వదిలేస్తారు. దాన్ని బట్టి పోలీసులకి ఎంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పట్టుబడిపోతారు. అంటిల్ అన్లెస్ నాకు అనిపిస్తుంది ఏంటంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ క్రైమ్ అయినా మేబీ 15-20 daysలో వాళ్ళు కనిపెట్టేయగలరేమో. కానీ వీళ్ళకి బోల్డ్ ప్రెషర్స్ కూడా ఉంటాయి. పాలిటీషియన్స్ అయితేనే, లేకపోతే వాళ్ళ బాసులు అయితేనే, వాళ్ళ వల్ల ఈ కేసులు అలా డిలే అవుతూ ఉంటాయి. కొంతమందిని వాళ్ళని వదిలేయాల్సి వస్తుంది. ఏమైనా చేయగలరని మటుకు ఈ కేసు ద్వారా, అంటే ఒక రోజులో వాళ్ళు కల్ప్రిట్స్ని కనిపెట్టగలిగారంటే పోలీసులు కావాలనుకుంటే ఏమైనా చేయగలరని చెప్పి ఈ కేసు ద్వారా తెలుస్తుందండి. సో ఇదండి ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఒక వికలాంగుడికి జరిగిన సంఘటన అన్నమాట. సో మన పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మామూలు నార్మల్ కేసెస్ని కూడా సాల్వ్ చేయగలరని ఈ రాయ్పూర్ పోలీసులు నిరూపించారనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసుతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. టిల్ దెన్ బాయ్.